సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా సగర సంక్షేమ సంఘం సోమవారం ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు. రిపోర్ట్. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని సగర సంక్షేమ సంఘం అధ్యక్షుడు పందేటి సాంబశివరావు అన్నారు. 76 సంవత్సరాల వయసులోనూ ప్రజాహితం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఆయన సేవాతత్వం ఆదర్శనీయమని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం మంగళగిరి పట్టణంలోని గౌతమ్ బుద్ధ రోడ్డుపై ఉన్న సగర సంక్షేమ సంఘం కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కార్యనిర్వాహక కార్యదర్శి కర్నాటి శివసత్యనారాయణ, కటారి విష్ణుమూర్తి, దుంపల సోములు, గండికోట అచ్చయ్య, పందేటి శ్రీనివాసరావు, కగ్గా శ్రీనివాసరావు, అన్నప్రెడ్డి రామకృష్ణారెడ్డి, పంచాల శివ, ఉద్దంటి మురహరిరావు, వీరాంజనేయులు, నల్లమూలు నాగరాజు, రెడ్డి వీరరాఘవులు, నంద్యాల గోపాలకృష్ణ, ముద్రబోయిన శ్రీనివాసరావు, బేతపూడి మధుబాబు, నంగలం ప్రసాద్, కోదాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 76లోకి వచ్చాడు. ఆయన పుట్టినరోజు శుభ సందర్భంలో ఇంకా ఎన్నో శుభ సందర్భాలు చేసుకోవాలని, పుట్టినరోజు కార్యక్రమాలు బాగా జరగాలని, ఆయన ఇంకా ఆరోగ్యంతో దీవించాలని ఆ పరమశివుడు ఆశీస్సులు, ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు, కనకదుర్గమ్మ ఆశీస్సులు, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, ఆయన కుటుంబానికి ఆరోగ్యంతో ఉండి రాజధాని కూడా ముందు అంచెలంచెలుగా బాగా డెవలప్ కావాలని ప్రజలందరూ కోరుతున్నాం. అట్లానే మరి నారా లోకేష్ బాబు గారు మంగళగిరి నియోజకవర్గం చెక్మింట్లో ఉన్నాడు. ఆయన ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రులు, మరి ఆయన కూడా ఎంతో కష్టపడుతున్నాడు లోకేష్ బాబు గారు. మరి ఇంకా మంగళగిరిని బాగా డెవలప్ చేయాలని కార్యాలయం దగ్గర ఈరోజు భారీగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా కేకు కటింగ్ కార్యక్రమం, వారి గుర్తుగా బాబు గారికి మేము ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది. పుట్టినరోజు సందర్భంగా బాబు గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో ఈరోజు కొనియాడాల్సిన అవసరం ఉండింది. ఎందుకంటే వారు ప్రతి క్షణం కూడా 76 సంవత్సరాలైనా కూడా 25 సంవత్సరాల కుర్రాడు ఏ విధంగా కష్టపడి పనిచేస్తూ ఉంటాడో అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన. ప్రతిరోజు కూడా 18 గంటల పాటు కష్టపడి పనిచేసి ఆంధ్ర రాష్ట్రాన్ని, అమరావతిని అభివృద్ధి చేయడంలో ముందుండే వ్యక్తి. మనస్ఫూర్తిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు గుర్తుంచుకొని ఆయనకు మనం శుభాకాంక్షలు తెలియపరచాల్సిన వ్యక్తి. పందేటి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో గల ఈ ట్రస్ట్ తరపున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయడం అనేది నారా చంద్రబాబు నాయుడు గారి ఈ జన్మదిన సందర్భంగా ఈరోజు పాదాచారులందరికీ మజ్జిగ పంపిణీ, మినరల్ వాటర్ పంపిణీ పందేటి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టడం, జన్మదినం సందర్భంగా మొదలుపెట్టడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. కాశీ అన్నపూర్ణ సేవా ట్రస్ట్ తరఫున గంగా భగీరథ సేవా నగర సంఘర్షణ తరఫున ఈరోజు సోమవారం రోజు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దీని సందర్భంగా ప్రతి సోమవారం రోజు మజ్జిగ పంపిణీ చేస్తున్నారు పందేటి సాంబశివరావు గారి కార్యాలయం దగ్గర. బాటసార్లకి, బస్సులో వెళ్ళే వాళ్ళకి అందరికీ మినరల్ వాటరు ఈ కార్యక్రమం గత 2-3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇటువంటిది కార్యక్రమం చేస్తాం ప్రజలందరూ కోరుకుంటున్నారు. దాహంతో ఈ మధ్యకాలంలో ఎక్కడా లేదు. పాత బస్ స్టాండ్ దగ్గర, తర్వాత మన సాంబశివరావు గారి దగ్గర ఉంటుంది. సాంబశివరావు గారు నిత్యం చేస్తూ ఉన్నారు, ఏదో కార్యక్రమం చేస్తున్నారు. అటువంటి కార్యక్రమం ముందు ఇంకా మంచి. పందేటి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో 76వ పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ కుటుంబము ఎల్లవేళలా ఆరోగ్యంగా అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఉంటే రాష్ట్రాన్ని కూడా ఆయన ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అష్టైశ్వర్య భోగభాగ్యాలు వచ్చే విధంగా ఒక మంచి ప్లాన్తో డెవలప్ చేసే ఒక శక్తి ఆయనకు ఉంది. కాబట్టి మన స్ఫూర్తిదాత ఎన్టీ రామారావు గారికి మనందరం కూడా, మనం పుట్టిన కాడ నుంచి కూడా రామారావు గారు 82 నుంచి పార్టీ స్థాపించిన కాడ నుంచి